వినే శక్తి న్యాయవాది విజయం. వినే శక్తి ఉంటే నిజం వినిపిస్తుంది. ఓపికతో వింటే సత్యం తెలుస్తుంది. మాటల వెనుక భావం గ్రహించగలిగితే న్యాయ మార్గంలో విజయం వస్తుంది. మాట్లాడటం కంటే వినడం గొప్పది. ప్రతి వాక్యంలో ఒక కథ దాగుంది. సాక్ష్యం వినక ముందే తీర్పు వద్దు, వినిపించే నిజం అర్థం చేసుకోవాలి. ఓపికతో వింటే సందేహం తగ్గుతుంది. ప్రతి వివరంలో సత్యం కనిపిస్తుంది. వినే అలవాటు పెంచుకుంటే న్యాయం నీ వైపు తిరుగుతుంది. వినే శక్తి ఉంటే నిజం వినిపిస్తుంది. ఓపికతో వింటే సత్యం తెలుస్తుంది. వినే శక్తి ఉంటే నిజం వినిపిస్తుంది. ఓపికతో వింటే సత్యం తెలుస్తుంది. కోర్కులో వినడమే నీ మొదటి పాఠం. వినిపించిన మాటలో నిజం దాగుంది. అడ్డుకోవడం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం. అప్పుడు వాదనలో విజయం వస్తుంది. ప్రతి మాటకు విలువై ఇవ్వగలిగితే నిజాన్ని సులభంగా గుర్తించగలవు. ఓపికతో విన్నే న్యాయవాది ఎప్పుడు గెలుస్తాడు ఖచ్చితంగా. వినడం అంటే మౌనం కాదు, అది అర్థం చేసుకునే శక్తి. ప్రతి మాటను గౌరవంగా వినగలిగితే నువ్వే అవుతావు గొప్ప న్యాయవాది. ఓపికతో వినడం నీ విజయ రహస్యం. న్యాయం దారిలో అది నీ విశ్వాసం. విని అర్థం చేసుకుని నిజం నిలబెడితే నీ పేరు కోర్టులో చిరస్థాయి అవుతుంది.